ఏవండీ ఇంట్లో వంట చేసేటటువంటిది ఇంటి ఇల్లాలే కదా! ఇంటి ఇల్లాలైనప్పుడు మరి ఇంటి ఆడపడుచుతో పొంగించమంటున్నారేమిటి? ఎందుకు అనంటే, అది కర్ణాటకలో అట్లా జరుగుతుంది కదా అని అడుగుతున్నారు. అయితే ఇది మనకి అనేక ఆచారాలున్నాయండి. ఇంటి ఆచారం, దేశ ఆచారం, ప్రాంతాచారం, కాలాచారం, శిష్టాచారం ఈ విధంగా అనేక ఆచారాలున్నాయి. అది వారి ప్రాంత ఆచారాన్ని బట్టి ఉంది. బహుశా అక్కడ కర్ణాటకలో అలా ఉండవచ్చేమో మరి నాకు తెలీదు. అయితే మనకి మటుకు తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడాను నాకు తెలిసి చిన్నతనం నుంచి నేను చూస్తున్నది ఏమిటి అంటే, పెద్దలు చెప్పేటటువంటి మాట, ఇంటి ఆడపడుచు శక్తి స్వరూపిణి. కాబట్టి ఆమెను మనం ఎప్పుడూ కూడా అమ్మవారిగా భావన చేస్తాం. అందుకు గాను ఆడపిల్ల చేతనే పాలు పొంగిస్తారు. అంటే ఆడపిల్ల అట్లా పెడుతుంది. కానీ ఆ ఇంటి ఇల్లాలు యజమానురాలే కాదు, ఆ యజమాని చేత కూడాను వాళ్ళు బియ్యం అనేటటువంటిది పాలు పొంగుతున్నప్పుడు వచ్చి కొబ్బరికాయ ఆడపడుచు కొడుతుంది, ఇంటి యజమానురాలు కూడా కొడతారు. పాలు పొంగుతూ ఉండంగా కొబ్బరికాయ కొట్టాలి. కొట్టేది కూడాను ఇంటి యజమానురాలు, ఆ ఆడపడుచు ముగ్గురు కూడా కొబ్బరికాయ కొడతారు అక్కడ. అంటే ఇక్కడ సమస్థానం ఇచ్చారు. ఆ ఇంటి యజమానురాలికి తక్కువ స్థానం ఇచ్చారనేటటువంటి భావన ఇక్కడ మనం అనుకోవాల్సినటువంటి పని అయితే ఏమీ లేదు. చక్కగా ఇంటి ఆడపడుచుతో కలిపి అందరూ కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఆడపడుచు వేసిన తర్వాత ఇంటి యజమానురాలు, వాళ్ళ పిల్లలు, తర్వాత బంధువులు, మిత్రులు అందరూ ఉంటారు అక్కడ. కొందరు ఇష్టంగా వేస్తారు కూడా, అందులో నేను వేస్తాను, బియ్యం వేస్తాము అని చెప్పి. ఇలా చేయటం వల్ల అంటే ఎవరి చెయ్యి ఎలాంటిదో అనేటటువంటి భావనతో మన పెద్దవాళ్ళు చూడండి, హారతి ఇచ్చేటప్పుడు కూడా ఎందుకు ఇస్తారు ఇంతమంది చేత? ఎందుకో ఇద్దరో ముగ్గురో ఇస్తే సరిపోరా అని అంటే, ఎంతమంది ఉంటే అంతమంది చేత. అంటే ఎవరి చెయ్యి ఎలాంటిదో అనేటటువంటి మాట మన పురోహితులు, ఆ బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి వారు చెప్తారు కూడా ఆ మాట. అందుకు ఇలా పాలు పొంగించేటప్పుడు ఇంటి ఇల్లాలు కూడా దాంట్లో బియ్యం వేస్తుంది. ఇది మనము దృష్టిలో పెట్టుకుందాము. ఇక ఈ ఇంటి ఇల్లాలు కూడాను లక్ష్మీదేవే. ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడాను ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అనేటటువంటి మాట అంటారు కదా. అంటే లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది మీ ఇంట్లో మీ ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవిలా ఉంది అనే మాట అంటూ ఉంటారు కదా. అంటే లక్ష్మీదేవే ఆవిడ. ఖచ్చితంగా ఆ ఇల్లు లక్ష్మీ నిలయమే. కానీ ఎవరికి ఇచ్చేటటువంటి స్థానం వారికి ఇవ్వాలి కదా. అందుకని చెప్పి మన పూర్వీకులు పెద్దలు ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇంకా వ్యక్తిగతంగా గనక మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కనుక అది మీకు వ్యక్తిగతంగా ఉండేటటువంటిది. అంతేకాని సహజంగా పెద్దలు చెప్పేటటువంటి మాట మటుకు పూర్వం నుంచి వస్తున్నటువంటి పద్ధతి ప్రకారం మనం గమనించినట్లయితే ఈ విధంగా చేయాలి. దీన్ని మనము ఆచరిద్దాము.